హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను మహేంద్ర పటేల్. మొబైల్ న్యూమరాలజీ గురించి మీకు ఎన్నోసారి చెప్పాను. ఇవాళ కూడా ఒక మంచి జోడి మీ దగ్గర ఫోన్ నంబర్లో ఉంటే మీకు ఏ రకంగా సమస్య తీసుకొస్తుందో మీ దగ్గర ఉన్న మొబైల్ నంబర్ మీ మిస్సెస్కు, మీ భార్యకు కూడా హెల్త్ ఇష్యూ తీసుకురావచ్చు. అలాంటి నంబర్ తీసుకొచ్చి ఇలా మీకు చెప్తాను. మొబైల్ నంబర్లో ఇలాంటి జోడి ఉంటే మీకు ఎన్నో రకాలుగా సమస్యతోనే మీకు ప్రాబ్లం రావచ్చు, ఎన్నో సమస్యలు మీకు రావచ్చు. మీ మైండ్ టోటల్ మనీ మైండెడ్గా మారిపోయి ప్రతి చిన్న చిన్న దానికి కూడా మీరు గొడవ పడవచ్చు. మీరు ఎక్కడ సెటిల్ కావాలన్నా కూడా సెటిల్ కాకుండా పోవచ్చు. ఎన్నో రకాల సమస్య అనేది ఎదురు పడవచ్చు. ఎందుకంటే మొబైల్ నెంబర్ ఎంత వర్క్ చేస్తుందో మనకు అసలు తెలియనే తెలియదు. మొబైల్ నెంబర్ అనుకుంటాం మనం ఏంటంటే లాస్ట్లో జోడి ఉండద్దన్నా, సారీ, లాస్ట్లో జీరో ఉండద్దన్నా, మధ్యలో ఈ నెంబర్లో సెవెంత్ ప్లేస్లో ఈ నెంబర్ ఉండద్దు, ఫిఫ్త్ ప్లేస్లో ఈ నెంబర్ ఉండద్దు. వాళ్ళందరూ బోర్లో పడిపోయారండి. ఇవంతా అబద్ధాలు అయిపోయినాయి. అన్ని రకాలుగా సమస్య అందరికీ చుట్టుకుంటేనే అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కానీ మనకు ఒక సింపుల్ మంచి మొబైల్ నెంబర్ తీసుకోవాలి. దానిలో ఎలాంటి నెగిటివ్ నెంబర్స్ ఉండదు. ఆ నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి సార్ అంటే మాత్రం నా మీరు వీడియో చూశారనుకుంటే దానిలో ఎన్నో రకాలుగా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. అవన్నీ మీకు క్రమంగా నేను చెప్పుకుంటూనే వచ్చాను. ఇలాంటి నంబర్ పక్క పక్కన ఉంటే ఏమవుతుంది అని. మొబైల్ నెంబర్ ఏంటంటే ఈ నంబర్ సిస్టమ్ ఏంటంటే పైన ఉన్న గ్రహాలు, అన్ని గ్రహాలు ఒక్కొక్క చుట్టుకు ఎంతెంతో దూరంలో ఉన్నారు. ఆ గ్రహాలు కొంతకు మిత్రులు ఉన్నారు, కొంతకి శత్రువులు ఉన్నారు. అదే మన ఫోన్ నంబర్లో వచ్చే 0 to 9 వరకు ఉన్న నంబరు కొంతమందికి మిత్రుగా ఉంటారు, కొంతమందికి శత్రువుగా ఉంటారు. ఈ మిత్రుగా ఉన్న నంబర్ పక్క పక్కన ఉంటే మీకు ఏ రకంగా హెల్ప్ చేస్తారు? అదే శత్రువుగా ఉన్న నంబరు మీ పక్క పక్కన ఉంటే మీకు ఏ రకంగా ప్రాబ్లమ్స్ తెస్తారు? ఆ విషయం మీదనే ఇవాళ ఈ వీడియో చేయడానికి. ఇది వీడియో మీకు ఒక నెగిటివ్ నంబర్ జోడి గురించి చెప్పడానికే. ఎందుకంటే చాలామందికి అసలు తెలియదు. ఇప్పుడు కూడా చాలామందికి అర్థమైతే లేదు. మొబైల్ నంబర్ ఇంత పనిచేస్తుందా, మాకు ఇన్ని సమస్యలు తెస్తుందా మొబైల్ నంబర్ అన్నది చాలామందికి అసలు తెలియదు. ఒక జాతకం చెప్పాలంటే మీ మొబైల్ నెంబర్ 10 అంకెలు చెప్తే సరిపోతుంది. ఆ 10 అంకెతోనే మీరు ఇప్పుడు పడే పరిస్థితి ఏంటిది, మీరు ఎంత తత్పన పడతాను, ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నది ఆ ఒక్క మొబైల్ నెంబరే మీకు చెప్పేస్తుందండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ సబ్స్క్రైబ్ చేస్తారని అందరూ అంటారు. లేదు, మా వాళ్ళందరూ సబ్స్క్రైబ్ బాగా చేస్తారు. వాళ్ళకి వీడియో నచ్చితే కంపల్సరీ చేస్తారని నేను వస్తాను. ఓకే, మీకు నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మనం చెప్పేది ఏంటంటే మాత్రం మొబైల్ నెంబర్ల 10 అంకెల ఎక్కడ కూడా ఒక్కో నంబర్ పక్కన 6 నంబర్ అంటే నంబర్ 16 రూపంలో, 16 నంబర్ రూపంలో, 61 రూపంలో నంబర్ల అంటే 6 తర్వాత వచ్చేది 61 నంబర్ అంటాము. 6కు ముందు వచ్చేది మనము 16 నంబర్ అంటాము. ఇలాంటి 16 నంబర్ రూపంలో, 61 నంబర్ రూపంలో మీ దగ్గర ఉంటే మాత్రం అది చాలా 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 మనీకి కూడా సమస్య తీసుకొచ్చేస్తుంది మెల్లమెల్లగా. ఇలాంటి ఒక నంబర్ అన్నది అన్ని మొబైల్ నంబర్గా ఈ మొబైల్ నంబర్ ఎట్లా అంటే మీ దగ్గర అంటే హస్బెండ్ దగ్గర ఉంటే వైఫ్కి హెల్త్ ఇష్యూ ప్రాబ్లం వస్తుంది. వైఫ్ దగ్గర ఉంటే హస్బెండ్కి హెల్త్ ఇష్యూ ప్రాబ్లం వస్తుంది. ఈ నంబర్ పైల్స్కి కూడా దారితీస్తుంది. ఈ నంబర్ పైల్స్కి కూడా దారితీస్తుంది. ఒక వ్యక్తి బాగా మనీ మైండెడ్ అయిపోతాడు. అప్పుడప్పుడు అన్ని జాబ్లు వదిలేసుకుంటా కూడా పోతాడు. ఆయనకి ఏ జాబ్ నచ్చకుండా కూడా అవుతుంది. ఏదో ఒక సమస్య తీసుకొచ్చి నంబర్ 16, నంబర్ 61 అన్నది మీ లైఫ్లో సమస్య ఎలా తేవాలి? ఎందుకంటే 1 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు. 1 నంబర్ సూర్యుడు అంటే దేవతలకి శనిలా వస్తాడు. 6 నంబర్ శుక్రుడు అంటే రాక్షసులకు గురు. వీళ్ళిద్దరు అతి శత్రు. పక్క పక్కన ఉంటే ఏ మొబైల్ నంబర్లో పక్క పక్కన ఉంటే ఆ వ్యక్తికి ఎన్నో రకంగా హాని ఎట్లా చేయాలన్న ఆలోచన ఈ పని చేస్తూ ఉంటాయి ఈ నంబర్స్. నంబర్ 16 అన్నది అతి డేంజరమైన నంబర్. నంబర్ 16 అయినా, నంబర్ 61 అయినా మన మొబైల్ నంబర్లో ఉంటే బాగా డేంజర్ నంబరు. మనల్ని సెటిల్ కానియరు. పైసకు మనీ మైండెడ్ అయిపోతాము. భార్యకు కూడా హెల్త్ ప్రాబ్లం రావచ్చు. పైల్స్కి సమస్య కూడా చూసాము ఈ నంబర్తోని. కనుకనే జాగ్రత్తగా మీ మొబైల్ నెంబర్లో నంబర్ 16 ఉంటే మాత్రం వెంటనే మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండి. 61 ఉన్నా కూడా వెంటనే మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళకు పైల్స్ సమస్య వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి నెంబర్స్కి మొబైల్ నెంబర్ జోడీగా బాగా పనిచేస్తుందండి. 10 అంకె మొబైల్ నంబర్ల 9 జోడీలు మనం చూడాలి. కానీ ఏ స్థానంలో ఏ నంబర్ ఉన్నది, ఏ స్థానంలో ఏ నంబర్ ఉన్నది చూసే అవసరం లేదు. ఈ 9కి 9 మిత్రులు ఉంటే చాలు. లాస్ట్ డిజిట్ 10వ డిజిట్ నెంబర్ మీకు మిత్రులు ఉంటే చాలు. దాని టోటల్ మీకు అనుబంధం అంటే మీకు మిత్రులు ఉంటే టోటల్ చాలు. టోటల్గా అందుకన్నా బెస్ట్ 50 నెంబర్ టోటల్ తీసుకోవచ్చు.
51 తీసుకోవచ్చు, 55 కూడా తీసుకోవచ్చు. మేము ఈ 3 టోటల్ నంబర్సే మేము ప్రొవైడ్ చేస్తాము. 50, 55 ఒకటో తారీఖు పుట్టినోళ్ళు, 3వ తారీఖు పుట్టినోళ్ళకి వాళ్ళకి ఇస్తాము. 51 అయితే మాత్రం 6వ తారీఖు పుట్టినోళ్ళు, 15, 24 తారీఖు పుట్టినోళ్ళకి ఇవ్వాలని ఉంటే వాళ్ళకి ఇస్తాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నంబర్ అన్నది తీసుకోండి ఇప్పుడే. మొబైల్ నంబర్తోనే మీ జీవితం అన్నది ఒక అద్భుతంగా మారుతుంది. ఎందుకంటే మీరు చూడండి, మీకు ఫైనాన్స్గా ఏదైనా సమస్య వస్తాను అనుకోండి, వచ్చిన డబ్బులు నిలబడతలేవు, అత్తానే లక్షల రూపాయలు కానీ పైసలు మిగులుతలేవు అనుకుంటే మాత్రం మీ ఫోన్ నంబర్లో ఎక్కడ కూడా 12, 13, 31, 29, 92, 37, 73 అంటే దీనిలో ఇంగ్లీష్ చెప్తా: 12, 13, 31, 29, 92, 37 అండ్ 73. ఈ జోడీస్ లేకపోతే పైసలు మిగిలేయండి. ఎన్ని పైసలు వచ్చినా ఏదో ఒక దారి పక్కన వెళ్ళిపోతూనే ఉంటుంది. దయచేసి నా మాటను అర్థం చేసుకొని మీరే స్వయంగా ఇలాంటి ఒక మంచి నంబర్ దగ్గర పెట్టుకుంటే కనీసం ఫైనాన్స్ ప్రాబ్లం లేకుండానన్నా ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. మన పేరు బాగుంటే అది మనకు ప్రాఫిట్ రూపంలో ఇస్తుంది. మన పేరు బాగలేకపోతే అది అప్పు రూపంలోనే ఎక్కడి నుంచైనా డబ్బులు తెస్తుంది. దాని పనే డబ్బులు తెచ్చుడు. అది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే ఏ నంబర్ తీసుకున్నా కంపల్సరీ ఈ మనీ వచ్చే నంబర్ దానిలో ఉండాలి. 12, 13, 31, 29, 92, 37, 73. ఈ నంబర్స్ కంపల్సరీ దానిలో ఒక జోడీ రూపంలో ఉండాలి. ఒక జోడీ, 2 జోడీ, 3 జోడీ ఉండాలి. మిగతా అన్ని పాజిటివ్ ఉండాలి. నంబర్ 16, 61 అన్నది మన ఫోన్ నంబర్లో రాకూడదు. అంటే ఏ నెగిటివ్ నంబర్ లేకుండా అన్ని పాజిటివ్ నంబర్స్ ఉండి ఒక్క జోడీ అన్న డబ్బులు వచ్చే నంబర్ ఉంటే మాత్రం మీ జీవితం అనేది ఒక అద్భుతంగా మారిపోతుంది. మీరు ఏ మీరు ఏ లైన్లో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, ఎలాంటి దిశలో ఉన్నా, మీరు ఏ పని చేసినా కంపల్సరీ ఇలాంటివి లేకపోతే మాత్రం పైసలు మిగుడు చాలా కష్టం అండి. అది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది మీకు ఎందుకంటే నాకు వచ్చిన రాపోయిన తెలుగు ఎట్లో వచ్చినా మీ గురించి వీడియోలు చేసి చెప్తాను. అంటే నాకు అంత పర్ఫెక్ట్ తెలుగు రాదు కానీ ఏదో రకంగా మన తెలుగులోకి నేను వీడియో చేసి చెప్పాలని ఆ రకంగా చేస్తాను. ఈ పాటకు నాకు ఎన్నో లక్షల సబ్స్క్రైబర్స్ రావాలి. ఎందుకంటే తెలుగు జాతిలో చెప్పిన ఫస్ట్ 46 నెంబర్ వేస్ట్ అని చెప్పింది నేను. ఎంతోమంది కుటుంబాలని మిగిలిచిన 46 అండ్ 64 నెంబర్ వేస్ట్ అని. కనీసం దాన్ని చూసైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను చేస్తలేరు. చేయాలి కదా. 46 నెంబర్, 64 నెంబర్ ఒక వరిష్ఠ నెంబర్ అని చెప్పింది నేనే. మరి అది చూసైనా మీరు అందరు నాకు సబ్స్క్రైబ్ చేయాలి. కరెక్ట్ చెప్పారని. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెంబర్ 16, నెంబర్ 61 అన్నది అవాయిడ్ చేయండి. ఒక మంచి నెంబర్ కాదు. అది ఉంటే మాత్రం మీకు హెల్త్ ఇష్యూకి సమస్య, మీ భార్యకి హెల్త్ ఇష్యూకి సమస్య, మీకు పైసలకి సమస్య, మీకు అన్ని రకాలుగా సమస్య తీసుకొస్తుంది నెంబర్ 16 అండ్ నెంబర్ 61. ఓకే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.